హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మీ హార్ట్ కింగ్డమ్ రివ్యూ. ఈ వీడియోలో కొన్ని డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా మాట్లాడదాం. ముందు రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సినిమా ఎలా ఉంది ఏంటని. సో సినిమా ఎప్పుడైతే చూసానో కొంచెం రివ్యూ లేట్ అయింది ఏమనుకోకండి. సినిమా ఎలా అనిపించింది అంటే, ఓకే ఇది బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, అలా అని అంతగా ఇంప్రెస్ కూడా చేయలేదు. ఎందుకు ఏంటి అంటే, ఇందులో చూసిన ట్రోప్స్ కానీ, స్టోరీ బీట్స్ కానీ, ప్యాటర్న్ కానీ, ఎమోషన్స్ కానీ, డీలింగ్ యాక్చువల్ గా ఇంతకు ముందు మనం చూసిన కొన్ని సినిమాల తాలూకు షేడ్స్, ఫ్లేవర్స్ కనిపిస్తాయి. బట్ అవి ఏ సినిమాలు ఏంటి అంటే అది చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా ఎలా అనిపించిందో చెప్పడం మాత్రమే రివ్యూ ఉద్దేశం. అలా అనిపించింది, ఇలా అనిపించింది, వాటిలో ఉంది, వీటిలో ఉందని పాయింట్స్ తీసుకొచ్చి చెప్పేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ సినిమాల పేర్లు తీయట్లేదు. బట్ సినిమాలో ఇంతకుముందు చూసిన కొన్ని సిమిలర్ మూవీ ట్రోప్స్, ట్రాక్స్ ఉన్నాయి. సో ఓకే. కానీ చాలా వరకు వేరే యూట్యూబర్స్ ఫస్ట్ హాఫ్ అస్సలు బాలేదు, సెకండ్ హాఫ్ చాలా బెటర్ అన్నారు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో జరిగే డ్రామా గానీ, స్టోరీ కానీ చాలా చాలా తొందరగా గడుస్తుంటది. మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఫాస్ట్ గా ఉంటాయి. సో ఎక్కడ బోర్ కొట్టదు, వెళ్తూ ఉంటది సినిమా బానే. కరెక్ట్ గా ఇంటర్వెల్ టైం కి వచ్చేసరికి ఇక్కడ ఒక హై తీసుకుంటది సినిమా అని మనం నార్మల్ గా ఒక కమర్షియల్ సినిమా చూస్తున్నప్పుడు ఇది ఇంటర్వెల్ బ్లాక్ అని ఆ బ్లాక్ జరుగుతున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ డ్రామా జరుగుతున్నప్పుడు ఇక్కడ పడితే కరెక్ట్ గా ఉంటుందని మనం ఎక్కడైతే హై ఫీల్ అవుతాం అలాంటి టైంలో ఇంటర్వెల్ పడుద్ది. బట్ కింగ్డమ్ లో అలా కాదు. జరుగుతుంటుంది డ్రామా, జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది, ఒక హై తీసుకుంటుంది, సడన్ గా డ్రాప్ అవుతుంది, సడన్ గా మళ్ళీ ఒక హై తీసుకుంటది, సడన్ గా అక్కడ ఇంటర్వెల్ పడుద్ది. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సిమిలర్ గా ఉంటది. ఆ ఇంటర్వెల్ బ్లాక్ కూడా అంతగా హై ఇవ్వదు. సో ఓకే జరుగుతుంది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా మెయింటైన్ చేసినా ఓకే పర్లేదు అనిపించుకుంటుంది సినిమా అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్పై డ్రామా, బ్రదర్హుడ్ ఎమోషన్స్, ట్రైబల్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్, వాటిలో వాళ్ళ ఎమోషన్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి అసలు ఇక్కడ క్లైమాక్సా, ఇదే నా క్లైమాక్స్ అనిపిస్తుంది మనకి. కానీ దాన్ని క్లైమాక్స్ గా ఆడియన్ గా మనమే తీసుకోవాలి. ఇది క్లైమాక్స్ ఈ పార్ట్ కి, ఈ కథకి అని మనకి తీసుకోబుద్ది కాదు. సో అక్కడ సడన్ గా ఆ క్లైమాక్స్ ని డీల్ చేసిన విధానం కూడా టూ మచ్ ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. మధ్యలో కథకు సంబంధం లేకుండా ఎవరో మూడో వ్యక్తి వచ్చి మాట్లాడతాడు. వాడు ఎవడో కూడా మనకు తెలియదు. వాడొచ్చి కథలో మెయిన్ పాయింట్స్ చెప్తా ఉంటాడు. ఒకవేళ ఆ సెటప్, ఆ పే ఆఫ్ మీరు అక్కడ పెట్టాలనుకున్నప్పుడు సెటప్ ముందే పెట్టుకుని ఉండాలి. కథలో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ ట్రోప్ అనేది సెటప్ గా ముందే స్టార్ట్ చేసి ఉండాల్సింది. బట్ అలా అలా ఉండదు, అలా మొదలవ్వదు కథ. కానీ క్లైమాక్స్ మాత్రం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎండ్ అవుతుంది. మూడో మనిషి వచ్చి ఏం జరుగుతుంది అని చెప్పడం. సో కథలో ఏది ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అయినా, దానికి మాట్లాడే మనుషులు కానీ, కనపడే మనుషులు కానీ, ఏదైనా సరే కథలో నుంచి బయటకొచ్చి చెప్తున్నప్పుడు కానీ, లేదా కథలో ఉన్న వాళ్ళు చెప్తున్నప్పుడు కానీ మనకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బట్ ఆ కథకి సంబంధం లేని ఒక మూడో గొంతు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎక్కదు మనకి తీసుకోవడానికి. అదో ప్రాబ్లం. ఇక ఎమోషన్స్ వైజ్ గా తీసుకుంటే అన్న తమ్ముడు అనే బాండింగ్ ఓకే పర్లేదు అనిపించినా కూడా, ఈ ట్రైబల్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో స్టోరీలో, ఆ కమ్యూనిటీతో మనం అంత కనెక్ట్ అవ్వలేం. వాళ్ళు పడే బాధలు గానీ, వాళ్ళు చూసే లైఫ్ కానీ అవేవి మనకు అంత హై ఇవ్వదు. వాళ్ళతో మనం అసలు కనెక్ట్ అవ్వం. సో ఆ కమ్యూనిటీది కోర్ ప్లాట్ అయినప్పుడు కథలో వాళ్ళ గురించి మినిమం ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ కానీ, స్టోరీ కానీ లేనప్పుడు మనం వాళ్ళతో కనెక్ట్ అవుతామని ఎలా అనుకుంటాం? సో అది మేజర్ డ్రాబ్యాక్ సినిమాకి. ఎమోషన్ ఆస్పెక్ట్ గా చూసుకుంటే సో ఇలా ఉంది ప్రాబ్లం సినిమాలో. ఇంకా యాక్టర్స్, ఈ సినిమా వరకు అసలు మేజర్ ప్లస్ అంతా యాక్టర్స్ కాస్టింగ్ లోనే ఉంది. కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎవరైతే యాంటగనిస్ట్ గా చేసిన మురుగన్ చేసిన వెంకటేష్ అని మలయాళం యాక్టర్ ఉన్నారో ఆయన మాత్రం అద్దరగొట్టి వదిలేరు. చాలా మంచి యాక్టర్. ఒరిజినల్ గా కూడా ఆ క్యారెక్టర్ తమిళ్ క్యారెక్టర్ అవ్వడం వల్ల కథలో ఆ ఫ్లేవర్, ఆ క్యారెక్టర్ తనకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. హీరోయిన్ ట్రాక్, అసలు లవ్ ట్రాక్ అనేది అసలు సంబంధమే లేదు. చాలా వరకు ఆ కట్స్ లో పోయింది, ఎడిటింగ్ లో పోయింది తన ట్రాక్ అంతా. బట్ అప్పటికి కంటిన్యూటీ మెయింటైన్ చేశారు కానీ తనకి అసలు పెద్ద ట్రాకే లేదు. మహా అయితే ఒక 10 సీన్లు పడి ఉంటాయా, మహా అయితే ఆ చిన్న చిన్న బిట్స్ కూడా ఓ 7-8 సీన్లు పడి ఉంటాయి అంతే తనకి. అంతకు మించి తన ట్రాక్ కూడా ఏమీ లేదు. ఇక క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఎడిటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే సినిమాకి, ఈ సినిమాలో ఎడిటింగ్ ఫ్లో అసలు 2-3 చోట్ల మిస్ అవుతుంది. బిఫోర్ ప్రీ క్లైమాక్స్ గానీ, ప్రీ క్లైమాక్స్ ముందు జరిగే ఒక సీక్వెన్స్ లో గానీ ఎడిటింగ్ ఫ్లోనే మిస్ అయింది అనిపిస్తుంది. ఎక్కడికెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడే ఉన్నారని వాళ్ళకి ఎలా తెలిసింది ఏంటి అనేది ఆ కనెక్షన్ ఫ్లో మిస్ అయిపోద్ది. ఎందుకు ఏంటి అని చాలా వరకు యాక్షన్ బ్లాగ్స్ లో కూడా ఇక్కడ ఏదో బీభత్సంగా జరుగుతుంది అని మనం ట్రైలర్ చూసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అక్కడ అంత హై లేదు. ఆ సీన్ లో అంత హై లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే పేపర్ మీద కూడా మనకు తెలిసిపోద్ది ఇది లేదే, ఈ సీన్ లో, ఈ సీక్వెన్స్ లో అంత హై ఇచ్చే మ్యాటర్ ఏం లేదే అనిపిస్తుంది. బట్ దాన్ని కొంచెం హైప్ ఇచ్చినట్టు చూపించారు. షార్ట్ డివిజన్ దాని వల్ల అలా మనకి ట్రైలర్ లో అంత హైప్ ఇచ్చినట్టు కనిపించింది.
కానీ సీన్స్‌లో అంత మ్యాటర్ ఏం లేదు. సో, ఎడిటింగ్ ఫ్లో కూడా అలా మిస్ అయిపోయిందనమాట క్లైమాక్స్‌కొచ్చేసరికి. ఇక నేను మేజర్‌గా వెయిట్ చేసింది దేనికంటే ఈ సినిమాలో పర్టిక్యులర్‌గా 2 పార్ట్స్ కాబట్టి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌ని క్లిఫ్ హ్యాంగర్‌ని ఎలా డీల్ చేయబోతున్నారు? మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేంత హై ఇస్తారా ఈ సినిమా ఎండింగ్‌కి అని నేను మేజర్‌గా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా వెయిట్ చేశాను. కానీ అది కూడా తేడా కొట్టింది. క్లిఫ్ హ్యాంగర్ కూడా కరెక్ట్‌గా పడలేదు సినిమాకి. సెకండ్ పార్ట్ చూడాలి, చూడాలి, చూడాలి ఎప్పుడొస్తుందా అనేంత ఇంట్రెస్టింగ్‌గా క్లిఫ్ హ్యాంగర్ పడుద్దా అని వెయిట్ చేశాను. బట్ అది టూ మచ్ ఆర్టిఫిషియల్ అయిపోయింది. అస్సలు కనెక్ట్ అవ్వలేము. సో, క్లిఫ్ హ్యాంగర్ కూడా అంతగా ఎక్కలేదు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే కొన్ని బిట్స్, ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి. కానీ ఓవరాల్‌గా సినిమా 'జెర్సీ' సినిమా డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమానా అంత హై ఇచ్చిందా అంటే లేదు. సినిమాలో ఒక సీక్రెట్ ఆ క్యారెక్టర్ ఉంది. ఆ సీక్రెట్ రోల్ ఉంది. అది మంచి హై ఇస్తదని చెప్పి ఒక చిన్న షార్ట్ పెట్టి ట్రైలర్‌లో మంచి హై ఇచ్చారు. చెప్పాలంటే ఆ క్యారెక్టర్ చేసింది కూడా సినిమాలో ఉన్నవాళ్లే. బానే ఉంది ఆ క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టర్‌తో కూడా మనం అంతగా కనెక్ట్ అవ్వలేము. ఆ క్యారెక్టర్ కూడా ఎక్కువ లేదు. ఆ క్యారెక్టర్‌ని మేబీ సెకండ్ పార్ట్‌లో డీల్ చేస్తారనుకుంటా ఇన్ డెప్త్‌గా. ఆ ట్రైబల్ కమ్యూనిటీ గురించి ఇన్ డెప్త్‌గా వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి ఎస్టాబ్లిష్‌మెంట్ చేసినప్పుడు అప్పుడు మేబీ ఆ ట్రాక్‌లో ఆ కోర్ ప్లాట్‌ని తీసుకొచ్చినప్పుడు స్టోరీలో ఆ క్యారెక్టర్ గురించి ఇన్ డెప్త్‌గా ఉంటదనుకుంటాను. సో, అది కూడా ఈ సినిమా వరకైతే అంత ఇంపాక్ట్ అయితే ఆ క్యారెక్టర్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా అంత డిఫరెంట్‌గా గాని, అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా గాని లేదు చెప్పాలంటే. ఇంతకుముందు మనం చూసిన టైప్ ఆఫ్ యాక్టింగే అలాంటి స్లాంగే ఉంది. అలాంటి బాడీ లాంగ్వేజే ఉంది. బట్ కష్టపడుతున్నాడు. తన పొటెన్షియల్‌కి తగ్గ సినిమా పడట్లేదు. కొన్ని మాట్లాడాలన్నాను గదా! అది ప్రొడ్యూసర్ నాగవంశి గారి గురించి. ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూస్‌లో ఆయన మాట్లాడుతూ లైక్స్ మేము డబ్బులిచ్చుకుంటున్నాం. పీఆర్‌ఓస్ మమ్మల్ని కొంచెం బలవంత పెట్టి కొనిస్తున్నారు. మేము బుక్ మై షోలో మీరు చూసే రేటింగ్స్ అవన్నీ కూడా మేము డబ్బులు పెట్టి కొంటున్నాం. ఆ పోస్టర్స్ కూడా మనం మార్కెట్‌ని బట్టి నచ్చినంత యేసుకుంటున్నాం బడ్జెట్. కలెక్షన్స్ కూడా మేము నచ్చినట్టు పోస్టర్స్‌లో ఏయిస్తున్నాం. తప్పట్లేదు అని కొన్ని నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. ఆ ఫ్రాంక్‌నెస్ అనేది యూత్‌లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఇచ్చింది. మా యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు ఆయనకి. కానీ ఒక టైంలో సినిమా అనేది చాలా చీప్‌గా దొరికే ఎంటర్‌టైన్‌మెంట్ జనాలకి. ఒక సినిమా చూడాలంటే కనీసం ఏముంది ఓ 1500, 2000 కూడా పెట్టలేరా? దాంట్లో ఏముంది? అంతకంటే మేము సినిమాలు ఎలా చూపిస్తాం? అది ఇది అని మాట్లాడారు. ఆ విషయంలో మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను చెప్పాలంటే. ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి 1500-2000 అంటే 1 మంత్ గ్రోసరీస్ వస్తాయి వాళ్ళకి. బట్ ఆయనకి అది చాలా సింపుల్. 1 మంత్ గడిచిపోద్ది ఒక ఫ్యామిలీకి. అది రూ. 100 గావచ్చు, 200 గావచ్చు. ఒక సినిమాకి ఒక మనిషి పెట్టి టైం తీసుకొని థియేటర్ దాకా వచ్చి సినిమా చూసి అంత ఖర్చు పెడుతున్నాడంటే ఖచ్చితంగా సినిమా నచ్చాలా అంటే నచ్చాలి. ఎందుకు మేమేమన్నా మిమ్మల్ని చూడమని అడుగుతున్నామా? థియేటర్‌కి రండి అని మేమేమన్నా అడుగుతున్నామా? మేమేమన్నా బలవంతంగా చూపిస్తున్నావా? అంటే మీరు సినిమాలు తీయాలని మేమేమన్నా అడుగుతున్నావా? మరి మానేయొచ్చు కదా! సినిమాలు తీయమని ఏ ఆడియన్ ఏమి అడగట్లేదు కదా! నాగవంశి గారు సినిమాలు తీయాలని. లేదు గదా! బట్ మీరు చేస్తున్నారంటే మీరు ఒక మంచి సినిమా తీయాలని తీస్తున్నారు. మేము ఒక మంచి సినిమా చూడాలని వస్తున్నాం. సో, దాంట్లో తప్పేం లేదు గదా! మంచి సినిమాని కోరుకోవడం తప్పేం లేదు గదా! దాంట్లో ఏముంది? ఇప్పట్లో థియేటర్ దాకా రావడం అనేది కూడా చాలా 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 కష్టం అయిపోయిందండి. ఎందుకంటే ట్రాఫిక్ కానివ్వండి, చాలా చోట్ల సింగిల్ థియేటర్స్ క్లోజ్ అయిపోయినాయి. అన్ని చోట్ల మల్టీప్లెక్స్‌లు లేవు. అన్ని సింగిల్ థియేటర్సే ఉంటాయి. మోస్ట్‌లీ అలాంటి టైంలో ఫస్ట్ 1 వీక్‌లో సినిమా చూడాలంటే చాలా వరకు ఉండే లిమిటెడ్ థియేటర్స్‌లోనే వెయిట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని, టైం ప్లాన్ చేసుకొని, అంత దూరం ట్రావెల్ చేసొచ్చి సినిమా చూసి రావాలి. సో, ఇంత చేస్తున్న ఆడియన్‌కి ఒక మినిమమ్ రెస్పెక్ట్ లేకుండా పోయింది. కొన్ని మంత్స్ ముందు నేను యాక్చువల్‌గా బెంగుళూరులో ఉన్నానండి. ఆ టైంలో ఆల్మోస్ట్ నేను 7, 8 కిలోమీటర్స్ నడిచెళ్ళి సినిమా చూసి మళ్ళీ నడిచొచ్చి రివ్యూ పెట్టేవాడిని. ఆల్మోస్ట్ ఒక సినిమా చూడాలంటే నేను 10-14 కిలోమీటర్స్ నడిచి సినిమా చూసి రావాలి. తెలుగు సినిమా. సో, అలాంటి టైంలో నేను ఒక సినిమాని తిట్టడానికని నేనైనా అదే పనిగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎళ్లి చూసి బాలేదని వచ్చింది. నేను తిట్టాల్సిన అవసరం లేదు కదా! ఒక సినిమాని. సో, ఎందుకు చేస్తున్నాం అయినా కూడా అంటే జస్ట్ సినిమా అంటే పిచ్చి అంతే. సినిమా చూడాలి. సినిమా బావుండాలి. సినిమా గురించి నలుగురికి చెప్పాలి. అంతే. అలాంటిది ఏదో కావాలని రివ్యూవర్స్ చాలా నెగెటివ్ చేస్తున్నారు సినిమాని. ఏమో మిడిల్ క్లాస్ పీపుల్ అయినా సరే ఓ 1500, 2000 పెట్టలేరా? మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఏంటి ఓ 1500, 2000 కూడా పెట్టలేరా ఒక సినిమాకి? రివ్యూవర్స్ కావాలని మా మీద నెగెటివ్‌గా రాస్తున్నారు. మీరు అంతకు మించి ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు? అంటే సినిమా చూసిన వాళ్ళకి నచ్చాలా సినిమా అంటే నచ్చాలి. సినిమా చూస్తే అది నచ్చితేనే మీ సినిమాలు ఆడుతున్నాయి. సో, మంచి సినిమాలు తీయాలి. మంచి సినిమాలు మేము చూడాలి. మీరు కష్టపడతారు. మేము కష్టపడతాం. మీ కష్టం మీరు సినిమా తీయడానికి పెడుతున్నారు. మా కష్టం మేము సినిమా చూడడానికి పెడుతున్నాం. సో, అందరికి మంచి సినిమాలు కావాలి. సో, కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఎవరి రెస్పెక్ట్ వాళ్ళు పెట్టుకుంటే బావుంటది అని. మా కష్టానికి తగ్గట్టు మంచి సినిమాలు చూడాలని మాకు ఉంటది. మీ కష్టానికి తగ్గట్టు కలెక్షన్స్ రావాలని మీకు ఉంటది. సో, మంచి సినిమాలు ఇవ్వండి. కలెక్షన్స్ మేము ఇస్తాం అని చెప్పి ఆడియన్స్, ఫిల్మ్ లవర్స్ ఎప్పుడు రెడీగానే ఉన్నారు. సో, ఇదండి మన రివ్యూ. మీకు మన రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. See you on the next video.